హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి మానస పుత్రిక అయిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ SRDP కార్యక్రమం ఏదైతే ఉన్నదో అందులో ఈరోజు గత 7.5 సంవత్సరాలుగా 24 వివిధ కార్యక్రమాలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో ఫ్లైఓవర్లు ఉన్నాయి, అండర్ పాస్లు ఉన్నాయి, గ్రేడ్ సెపరేటర్స్ ఉన్నాయి, రకరకాల కార్యక్రమాలు గత 6.5-7 సంవత్సరాలుగా 24 వివిధ కార్యక్రమాలు 6,000 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు పెట్టి మనం పూర్తి చేసుకోవడం జరిగింది. దానివల్ల ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ వ్యవస్థకి గణనీయమైన పురోగతి ఆ విషయంలో, ఎందుకంటే ట్రాఫిక్ తగ్గించే క్రమంలో, కంజెషన్ తగ్గించే క్రమంలో గణనీయమైన పురోగతి కూడా మనం తీసుకొని రాగలిగినాం. ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ మహానగరం భారతదేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల్లో ఒక నగరంగా ఉంది. మొన్ననే నెలన్నర కిందట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఒక నివేదిక విడుదల చేసినారు. అందులో గొప్ప మాట చెప్పినారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా చెప్పిన మాట, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రం అయినప్పటికీ, ఏర్పడి కేవలం 7.5 ఏళ్లు అయినప్పటికీ, భౌగోళికంగా చూస్తే 11వ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా చూస్తే 12వ పెద్ద రాష్ట్రం, కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మాత్రం కాంట్రిబ్యూషన్ లో 4వ అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ అనే మాట స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. అంటే ఈ కొత్త రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ రోజు అభివృద్ధిలో ఇతర పెద్ద రాష్ట్రాల కంటే కూడా, తనకంటే 7 పెద్ద రాష్ట్రాలుంటే వాటన్నిటిని అధిగమించి దూసుకొని పోతా ఉంది. కాబట్టి అందులో ప్రధానంగా సంపద రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ వృద్ధి వస్తున్నదంటే దానిలో ప్రధాన పాత్ర హైదరాబాద్ మహానగరానికి. అందుకే హైదరాబాద్ మహానగరం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒకవైపు SRDP లాంటి కార్యక్రమం, మరొక వైపు HRDCL అనే సంస్థను ఏర్పాటు చేసి, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఒక 132 కొత్త లింక్ రోడ్లు, పక్కనే ఉన్న లెదర్ ఇన్స్టిట్యూట్ పక్క నుంచి రోడ్ నెంబర్ 45 వరకు ఎట్లా అయితే లింక్ రోడ్ వేసుకున్నామో అదే పద్ధతుల్లో ఒక 132 లింక్ రోడ్లు 1,000 కోట్ల రూపాయలతో వాటిని కూడా టేకప్ చేసినాం. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. మరి మన హైదరాబాద్ నగరానికి ఉండే వారసత్వ చారిత్రక సంపద మీకు తెలియంది కాదు. చార్మినార్ నుంచి మొదలు పెడితే, మన గోల్కొండ నుంచి మొదలు పెడితే ఎన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు మన నగరంలో ఉన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. హైదరాబాద్ నగరం నిజంగా చెప్పాలంటే ఇస్తాంబుల్ తో గానీ, ఇంకో నగరంతో గానీ ఏ విషయంలో కూడా చారిత్రక సంపద విషయంలో తీసిపోదు. అట్లాంటి హైదరాబాద్ నగరానికి యునెస్కో వారసత్వ సంపదగా, హెరిటేజ్ సిటీగా ఒక రికగ్నిషన్ దేవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో మీకు సంపూర్ణంగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. మీరు సైన్స్ సిటీ విషయం చెప్పారు, RRR విషయంలో ల్యాండ్ అక్విజిషన్ గురించి కూడా చెప్పారు. తప్పకుండా సంబంధిత R&B మినిస్టర్ గారితో, అదేవిధంగా సంబంధిత మంత్రులతో మేమందరం కూడా మాట్లాడి మీరేదైతే సంసిద్ధతను వ్యక్తం చేసినారో దాని వారి దృష్టికి తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ సహకరించడానికి సిద్ధంగా ఉన్నా మీ చెయ్యి అందిపుచ్చుకొని ఈ కొత్త రాష్ట్రాన్ని, చిన్న వయసు కలిగిన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకుంచే ప్రయత్నం అందరం కూడా సమిష్టిగా చేద్దాం. రాజకీయాలు ఉంటాయి, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ తప్పకుండా హైదరాబాద్ నగరం అనేది మనకు సంక్రమించిన దానికంటే మరింత ఉన్నతమైన స్థాయిలో మన పిల్లలకి, భవిష్యత్ తరాలకు అందించాల్సిన సమిష్టి బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి ఈ విషయంలో మీ ఇతోధిక సహాయం, మీ ఇతోధిక సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి కోరుతూ, మళ్ళీ ఒకసారి ఈ SRDP కార్యక్రమంలో ఈ షేక్పేట్ రాయదుర్గం ఫ్లైఓవర్ నిర్మాణంలో పాల్పంచుకున్న ఇంజనీర్లకి, మా GHMC సిబ్బందికి, అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై తెలంగాణ. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తారక రామారావు గారు, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీ మహమూద్ అలీ గారు, శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు, శాసనసభ్యులు వేదిక మీద ఉన్నటువంటి గాంధీ గారు, గోపీనాథ్ గారు, ఎమ్మెల్సీ వాణిదేవ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, ఇతర ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు,
ఇక్కడ వచ్చినటువంటి సోదరి సోదరులు, అధికారులు, అనధికారులు అందరికీ కూడా ముందుగా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నూతన సంవత్సరంలో మనం అడుగు పెడతా ఉన్నాం. ఏదైతే కరోనా నేపథ్యంలో వచ్చేటువంటి పొంగల్ ఫెస్టివల్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ కరోనాను దృష్టిలో పెట్టుకొని మనము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి కరోనా ప్రోటోకాల్స్ విషయంలో అందరూ పాటించాల్సిందిగా ముందుగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ మనము 2.7 కిలోమీటర్స్ పొడవునటువంటి ఈ యొక్క పెద్ద ఫ్లైఓవర్ను మనం ఈరోజు ప్రారంభించుకోవడము చాలా సంతోషం. వెంటనే ఆ యొక్క దానికి సంబంధించినటువంటి నిధుల మంజూరు కూడా కేంద్ర ప్రభుత్వం చేసి ఆ ప్రాజెక్టు కూడా వెంటనే చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మనవేస్తూ, టూరిజం అభివృద్ధి కోసం కూడా ఏవైతే ఇక్కడ టూమ్స్ ఉన్నాయో ఆ టూమ్స్ కోసం కూడా స్వదేశీ మరి దర్శన్ కింద నిధులు మంజూరు చేయడం జరిగింది. కానీ కొన్ని కోర్టుల కేసుల కారణంగా ఆ నిధులు పూర్తి కాకుండా అయిపోయాయి. అది కూడా తొందరగా రాష్ట్ర ప్రభుత్వము ఆ టూమ్స్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అయితే నిధులు మంజూరు చేసిందో వాటన్నిటిని కూడా వెంటనే ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను మంత్రి గారిని కోరుతూ, తప్పకుండా హైదరాబాద్ నగర అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అభివృద్ధి విషయంలో కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరము మన దేశానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నగరము. అనేక విషయాలలో హైదరాబాద్ నగరము చాలా రోజులుగా మరి ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ ఏదైతున్నదో RRR రోడ్డు అది కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్వేషన్ వెంటనే ప్రారంభించినట్లయితే, ఎంత తొందరగా ల్యాండ్ అక్వేషన్ చేసినట్లయితే అంత తొందరగా RRR రింగ్ రోడ్ ఏదైతున్నదో అది చేపట్టడానికి అవకాశం ఉంది. నేను రెగ్యులర్ గా దాని విషయంలో కేంద్ర మంత్రితో అధికారులతో మాట్లాడుతా ఉన్నాను. అది తెలంగాణ రాష్ట్రానికి ఒక మరి ముకుటం లాంటిది, ఒక గేమ్ చేంజర్ గా RRR రోడ్డు మనకు తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రోడ్డు నిర్మాణ పనులు ఎంత తొందరగా ల్యాండ్ అక్వేషన్ చేసి పనులు ప్రారంభించుకుంటే అది